హలో, ఇక్కడే ఉన్నారా? చెప్పు ఇంకేంటి? ఇంకేంట్రా? ఆగాక మళ్ళీ చేస్తాను నేను. ఏంటి వీడు మన సిద్ధు ఎలా ఉన్నాడు? సిద్ధు 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 రే సిద్ధు, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? అంతా అయిపోయిందిరా, ఇంకేం చేయమంటావు? తప్పురా. నీకేం తెలుసురా? నువ్వు ఇక్కడ ఉండడానికి కారణం ఆ అమ్మాయే కదా? అవునరా, నీకెలా తెలుసు? ప్రపంచంలో సగం మంది చచ్చేది అమ్మాయిల వల్లే కదా. అది కాదురా. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. పదా మాట్లాడుకుందాం. అసలు ఏమైందిరా నీ లవ్ స్టోరీకి? అది ఇక్కడ రే ఆపా బాబు, నాకు శుభం కా నుంచి కాదురా, టైటిల్ కా నుంచి కావాలి. రే రారా బాయ్. కొడితే భయపడి నీకు బ్యాక్గ్రౌండ్ లేనున్నా అనుకున్నావు బే. ఏం కొట్టినవురా? నువ్వు బ్యాక్గ్రౌండ్ చూసుకొని కొడతావేమో, నేను మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉన్నోన్నే కొడతా. సారీ సారీ. ఏంట్రా? అరే అమ్మాయిని ఎక్కడ నువ్వు చూసానే? హలో హలో హలో, చెప్పరా. అరే ఆ అమ్మాయిరా? ఏ అమ్మాయిరా? అదే మొన్న ఫైట్లో నీ సైట్లో పడ్డా అమ్మాయి. ఓకే ఓకే, వచ్చేస్తున్నా, వెయిట్ చేయక్కడ. ఓకే త్వరగా రా. చేంజ్ చేంజ్ చేంజ్. అరే 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 నేను ఉన్నా కదరా, తీసుకో. చేంజ్ పర్లేదు, తీసుకోండి తీసుకోండి, పర్లేదు. ఓకే చేంజ్ ఇస్తా, బయటికి రండి. అరే
మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తే మాత్రం ఇక వదలనరా. అబ్బా కనిపించాలి కదరా. ఎందుకు కనిపించదురా? మన ప్రేమ నిజమైతే అదే మనల్ని కలుపుతుంది. ఈ డైలాగ్ ఇక్కడ విన్నాను రా. విన్నట్టు కదరా, చూసావు కూడా. చూసానా? అర్రే ఇదేంటి? అరే పోరి వచ్చిందిరా. ఈ టైంలో పూరి ఏంటి బే? పూరి కాదు బే, పోరి. ఆ? చూసావారా, ఈ రాముడి కోసం ఆ సీత ఎలా వెతుక్కుంటూ వచ్చిందో. అవునరా. ఇక నా అడుగులు ఆ అమ్మాయి వైపే. అరే పోరి. ఏంటి? ఏంటిది? అరే పోనీ లేరా, పూరి పోతే చపాతి. అమ్మ చపాతి. అది కదరే పూరి. లెటర్ ఇచ్చాక అనుకోకుండా అమ్మాయిని నెక్స్ట్ డేనే చూశాను. ఆ రోజు ఆ అమ్మాయి బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఏమైంది? ఏమైందో తెలీదు, సడన్గా స్టార్ట్ అవ్వట్లేదు. ఓకే. కీ పెట్టిందా లేదా ముందు? స్టార్ట్ అయిందిగా. యా ఓకే ఓకే. నాకు అర్థమైంది, ఆ అమ్మాయి ఆ రోజు నా కోసమే ఆపిందని. దీన్ని బట్టి అర్థమైంది ఆ లెటర్లో రాసిన ప్లేస్కి ఆ అమ్మాయి నెక్స్ట్ డే వస్తుందని. రే ఛీ 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 ఛీ. అతను వచ్చేవాడైతే వచ్చేవాడే కానీ ఎంగేజ్మెంట్ టైం అవుతుంది, నువ్వు తొందరగా వచ్చి. ఏరా అమ్మాయి వచ్చిందా? ఒప్పుకుందా? పార్టీరా? ఏమైందిరా ఫేసు? ఆ అమ్మాయి రాలేదురా.
అరే ఆ అమ్మాయి పిక్ మనోడికి పంపి మొత్తం తెలుసుకుంటా ఆ అమ్మాయి గురించి. అసలే నీకు ఆ అమ్మాయి పేరు తెలీదు. నాకు 24 hours టైం ఇవ్వు, మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా. రే నీకో చెప్పనా, చెప్పు. ఆడపిల్ల అగిపుల్ల సబ్బుబిల్ల అని ఎందుకన్నారో తెలుసా? ఏదోటి ఫిక్స్ అయి ఉంటావుగా. అగిపుల్లతో పెట్టుకుంటే కాలిపోతావు, సబ్బుబిల్ల మీద కాలేసి జారిపోతావు, ఆడపిల్లతో పెట్టుకుంటే సంకనాగిపోతావు. రే ఆడపిల్లలు చిన్నప్పుడు బొమ్మలతో, పెద్ద బొమ్మలతో, అమ్మాయి అయ్యాక మనలాంటి అబ్బాయిలతో ఆడుకోవడం మామూలేరా. అమ్మాయి అలా కాదురా. రే నువ్వేమో ఆ అమ్మాయికి ఫిక్స్ అయినావు, ఆ అమ్మాయి ఏమో వేరే వాడికి ఫిక్స్ అయింది. ఆ అమ్మాయికి ఇవాళ ఎంగేజ్మెంట్, అందుకే రాలే. రే మామ నేను వచ్చేసిండ్రా. రే నీకు ఇక్కడ మ్యాటర్లా తెలుసురా, బాడీ తెలుసా వచ్చేసావు. ఆ మ్యాటర్ తెలియగానే నేను బాటిల్ అరేంజ్ చేసేసారా. రే అమ్మాయి పేరు పూజ, ఆమెకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అరే షాజహాన్లా తాజ్మహల్ కడదాం అనుకున్నా, కానీ అది తాజ్మహల్ భరించి షాంపైన్ తెచ్చుకున్నా చేసింది. అరే పూజ కాకపోతే రోజా, రోజా కాకపోతే సరోజా, అంతేగాని ఇలా డల్గా ఉండకూడదు బుజ్జి. అరే నేను రాముళ్ళు అంటుంటారా, ఆయనకి సీత, నాకు ఈ పాప అనుకున్నాను. కానీ రామాయణంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా? రామాయణంలో శ్రీకృష్ణుడు ఏంటో నికృష్టుడు, అది భాగవతం రా. ఓహో ఇప్పుడు అలా అంటున్నారా? అలాగే అంటారులే కానీ చెప్పాడు. రాముడైనా కృష్ణుడైనా అన్ని నా అవతారాలు, అవసరం బట్టి అవతారాలు మార్చాలి. అబ్బా దెబ్బకి నా జ్ఞానం అజ్ఞానం, అదే నా అజ్ఞానం జ్ఞానంలో కలిసిపోయిందిరా. అందుకే రేపు టెంపుల్కి వెళ్ళి ఈ కృష్ణుడికి ఒక సత్యభామను వెతుకుదాం. సర్లే ఏదో ఏడు. మరి పూజ? అరే పెన్సిల్ ములికిరిపోయింది కదా అని చెప్పి చెక్కడం మానేస్తావా? ఇది కూడా ఇంతే. పెన్ను పోతే పెన్ను కొనుక్కుంటాం కానీ క్యాప్ పోతే క్యాప్ కొనుక్కోలేంగా. ఇడికి బాగా ఎక్కింది. రే 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 దేవుడు ఇట్రా. ప్రసాదం అట్రా. అవునరా, నువ్వు దేవుడి కోసం వచ్చావా ప్రసాదం కోసం వచ్చావా? ఆకలిస్తుందని వచ్చాను. సిద్ధు, సిద్ధు, సిద్ధు. ఓ నిజమేనా? నేను ఇంకా కలేమో అనుకున్నా. ఏంటి ఈ మధ్య కనిపించడం లేదు? ఇది నీకోసం గ్రహం తెలియని గ్రహాంతరవాసిలా తయారైంది. అబ్బచ్చా దేనికి? దాని పెళ్లి పిలవడానికే? నీకోసం అది ఎలా వెతుకుతుందో తెలుసా? దానికి కాదు పెళ్ళి, నాకు పెళ్ళి. అయినా నాకు పెళ్ళని చెప్పిన ఆ ఎదవెవడు? వాడే పూజ. మళ్ళీనా? నా పేరు పూజ కాదు, మరి హేమిక. హేమిక, హేమిక, హేమిక. 1 minute. ఏమామా పోరి పడిందా? నువ్వు ఆగరా. ఏరా భూమికి ఎలాంటి హేమిక గురించి కనుక్కోమంటే పూజకు సిద్ధంగా ఉన్న పూజ గురించి కనుక్కుంటావా? పైగా నాకు రాత్రి జ్ఞానోదయం చేస్తావరా? జ్ఞానోదయం ఏంటి పూజ కాదా? పూజ నీ కూజ. చాలా హ్యాపీగా వచ్చాం. నీకు ఒక విషయం చెప్దామని. కొండంత ప్రేమను గుండెల్లో ఉంచడం కంటే కొంచెం ప్రేమనైనా కనిపించాలో చూపించాలి. మనసులో ఉన్న ప్రేమను మాటలో చెప్పకుండా
మౌనంగా ఉండకూడదు. అందుకే ఐ లవ్ యూ. మరి నీకు ఇష్టమేనా? నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే చెప్పలేకపోవచ్చు, ఎంత అంటే చూపించలేకపోవచ్చు, కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను అని మాత్రం చెప్పగలను. మరి ఇంత సెన్సిటివ్ అయితే వెళ్ళారా? ఇప్పుడు పీకితే కళ్ళల్లోంచి నీళ్ళు రాక పాలు వస్తాయా? రే మరి అంతా బాగానే ఉంది కదరా. మరి ఇక్కడ నువ్వేంటి, చేతిలో లెటర్ ఏంటి, ఫేస్లో ఆ బాధ ఏంటి? అయినా అమ్మాయి ఒప్పుకుంటే కూడా సూసైడ్ చేసుకుంటారా? నువ్వు ఒకసారి నుంచారు. నేనేదో టైంపాస్ కోసం అలా టైంపాస్ పల్లీలు తింటూ అలా కొండ మీదకి వెళ్ళి నుంచుని అలా అటు ఇటు సీనరీస్ చూస్తుంటే నువ్వే వచ్చి ఎంత చెప్పించుకొని మరి ఆ సూసైడ్ లెటర్ మళ్ళీ సూసైడ్ అన్నావు అనుకో, సైనెట్ పెట్టి చంపేస్తాను అదవ్వా. అయినా అడుగులు తడబడితే తాగినట్టు, ఎగ్జామ్లో తలపక్క తిప్పితే కాపీ కొట్టినట్టు, ఇలా ఎవడు పడతాడు ఇక్కడ నుంచుంటే సూసైడ్ చేసుకున్నట్టు అన్నీ మీరే అనేసుకుంటే ఇంకా మేము ఎందుకురా? అంటే తను వస్తా అని 1 hour అయింది. అలాంటప్పుడు నా ఫేస్ ఇలా ఇళయరాజులా కాకపోతే ఇళయ దళపతి విజయలా ఉంటుందా? ఇట్స్ మై లవ్ స్టోరీ బట్ నో స్టోరీ.